తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెల్టాన్ హోటల్లో మండపేట టీడీపీ సీనియర్ నేతలు కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు వ్యతిరేకంగా అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు పేరు చంద్రబాబు బహిరంగ సభలో ప్రకటించడంతో మాతో సంప్రదించకుండా ఏ విధంగా ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాండిడేట్ ని నిర్ణయించే ముందు మా నిర్ణయం కూడా తీసుకోవాలి, లేదంటే పార్టీ నష్టపోతుంది అంటున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే అది మా వల్లే అన్న నేతలు అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోవాలంటున్నారు. పార్టీ బాగుండాలని ఉద్దేశంతోనే రాజమండ్రిలో అంతర్గతంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. మండపేట నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా రాజమండ్రి షెల్టన్ హోటల్లో సమావేశమయ్యారు. అంటే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అధిష్టానం నుంచి ఆ ఎన్నికల సమయాలు తప్ప తర్వాత మా నిర్ణయాలు తీసుకోవటం అనేది ప్రస్తుతం వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కొంతమంది నేతలు అంటే ఏ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారండి? కొంచెం ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ అది ప్రకటిస్తున్నారు, ఆ సమావేశం గురించి బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ అందరూ కూడా కట్టుబడే పనిచేస్తాం. కానీ ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి ఒక విధమైన మా అవసరం లేదని అనుకుంటున్నాడు. మనకి 5 సంవత్సరాలకు ఒకసారి రమ్మంటాడు ఏంటండి. అందుచేత బాబు గారు మట్టుకు మాత్రం ఆయన మా నిర్ణయాలు కూడా కొన్ని ఆయన తీసుకోవాలి. బాబు గారు ఏం లేదండి, భవిష్యత్తు ఏం లేదు. మాలో ఎవరికి ఉద్రేకపడకుండా అటు వెళ్లకుండా అందరూ కంగారు పడకండి, అధిష్టానంతో మాట్లాడి మనం ముందుకు వెళ్దాం తప్ప అప్పుడు దాకా ఎవరో ఏ విధమైన ఇంకో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు కూడా వెళ్ళకూడదని చెప్పడానికి ఆంతరిక సమావేశం. కానీ అందరికీ బాధ ఉంది. ఏమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి 43 సంవత్సరాలు ఉన్నారు, మీకు ఏం చేశారు ఏంటి, కనీసం మీరు బ్యానర్లు కట్టినట్లేదు. చంద్రబాబు సభలో ఎమ్మెల్యే పేరు చెప్పినప్పుడు అది మేము చెప్పారా? డైరెక్ట్గానే చెప్పారు ఆయన. అది 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 అధ్యక్షుల వారి నిర్ణయం అనుకోండి, దాన్ని మన కామెంట్ కాదు. కానీ ఆరు కూడా ఏం చేద్దంటే ఇక్కడ మన ఎవరతను జనసేన అతను కూడా ఉన్నాడు. అలాగే నలుగురు కూర్చోబెట్టి ఎవరే బాబు ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఓకే. కాకపోతే అతను ప్రవర్తన బాగోలేదు కాబట్టి మేము మా బాధ. ఎమ్మెల్యేగా దృష్టి తీసుకెళ్తారా? చంద్రబాబు తీసుకెళ్తామండి, తప్పకుండా తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్ళే దృష్టిలోనే ఆంతరంగా ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. కాదు అలాగే జనసేనకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఉమ్మడి పొత్తులో భాగంగా సీటు కేటాయింపు విషయాల్లో మాతో చర్చించిన తర్వాత క్యాండిడేట్ అనేది అనౌన్స్ చేస్తే బాగుండేది అనేది వీళ్ళ అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారన్నారు. కావాలంటే ఆర్థిక బలం కూడా మా దగ్గర ఉంది, ఆర్థికంగా మేము సపోర్ట్ చేస్తాం, సామాజిక పరంగా కూడా అనేది ఇప్పుడు ఉన్నటువంటి సమావేశమైనటువంటి నేతలంతా కూడా చెప్తున్నారు.